మనము ఈ దినాన దేవుడు మనతో ఏం మాట్లాడతాడో చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 32 నుండి. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దు కృంగి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో కనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. సరిపోతుంది. ఇక్కడ మనకందరికీ ఈ మాట తెలుసు కదా, మెలకువగా ఉండుడి అని. మరలా ఒకసారి దేవుడు ఈ సమయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తున్నాడు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు అంటే, ఆ దినము అంటే ఏంటిది? దేవుని రాకడ దినము. ఆ క్షణము గురించి, ఆ సమయము గురించి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే దేవుని రాకడ ఎప్పుడో ఎవరికి తెలియదు, ఒక తండ్రికి తప్ప. చివరికి యేసయ్యకు కూడా తెలియదు. తండ్రి ఎప్పుడు పొమ్మంటే అప్పుడే వచ్చేస్తాడు. అందుకే ఇక్కడ స్పష్టంగా రాసినది చూడండి, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ తండ్రి ఎప్పుడో వెళ్ళమని చెప్తే అప్పుడు వచ్చేస్తాడు యేసయ్య. ఇక్కడ మరి ఆ రాకడ దినం అనేది ఎప్పుడో మనకు ఎవరికి తెలియదు. కాబట్టే ఏమంటున్నాడు దేవుడు? జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. జాగ్రత్త పడమని చెప్తా ఉన్నాడు. అంటే యేసయ్య యొక్క రాకడ ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు. ఆ యొక్క రాకడకు గురించి మనం జాగ్రత్త కలిగి మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అంటే అర్థం ఏంటి? రోజు రాత్రి మెలకువగా ఉండి ప్రార్థన చేయడమా? కాదు. ఏంటిది అంటే దేవుని రాకడ వస్తుంది. ఆ విషయం దేవుడు మనకు తెలియజేశాడు. దేవుని రాకడ సూచనలు కూడా తెలియజేసినారు. మరి దేవుని రాకడ సూచనలను మనం గుర్తిస్తున్నటువంటి సమయంలో ఏం చేయాలి? ఓహో, దేవుడు అతి సమీపముగా ఉన్నాడు కనుక మనము ఎత్తబడే గుంపులో ఉండాలి అని మనం జాగ్రత్త పడాలన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి మరణము ఖచ్చితంగా ఇప్పుడు అంటే కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడు చనిపోతారో ఎవరికి తెలియదు అని డాక్టర్లు చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు చక్కబెట్టుకుంటారు అన్నీ. అంటే వాళ్ళ ఇంటికి సంబంధించినవి ఏంటి, ఒకవేళ అప్పులు ఎవరికన్నా ఇస్తే కనుక అవి తెలియజేస్తారు కదా ఇట్లా అని. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని వాళ్ళ పిల్లల పేరు మీదనో మనవాళ్ళు మనవరాళ్ళ పేర్ల మీద రాసుడో ఇలాంటివన్నీ చేస్తారు కదా. అంటే నేను బ్రతికుండగానే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఎప్పుడు పోతానో తెలియదు కనుక ఇవన్నీ నేను ఉన్న సమయంలోనే సరి చేసుకోవాలని అంటే జాగ్రత్త పడతారన్నమాట. ఓకే, జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఓకేనా? హలో, మరి దేవుని రాకడ కొరకు
మనము జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. అంటే దేవుని రాకడ ఇప్పుడు అంత్య దినాలలో ఉన్నట్టుగానే సూచనలన్నీ తెలియజేయబడుతున్నాయి కదా మనకి. భూకంపాలు, యుద్ధాలు, ఇవన్నీ రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయని దేవుని రాకడ సూచనలు కదా. ఈ యొక్క అధ్యాయంలో మనం చదివిన అధ్యాయంలోనే ముందు వచనాల్లో అదే రాయబడి ఉంది. మరి అట్లా ఆ రాకడ సూచనలు అనేటివి మనకు కనబడుతూ ఉన్నాయి ముందే. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది కనుక మనం ఏం చేయాలి? జాగ్రత్త పడి ఎప్పుడు యేసయ్య వస్తే అప్పుడు నేను యేసయ్యతో వెళ్ళే విధంగా ఉండాలి అని మనము ఆశ కలిగి నిరీక్షణతో వేచి చూడాలి. అంటే వేచి చూడాలి అంటే మనం ఏం చేయాలి? అన్ని విషయాల్లో మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ముందుగానే మనం జాగ్రత్త పడడం అన్నమాట. మెలకువగలిగి, ఇప్పుడు ఒక ఊర్లో దొంగలు పడతారు అంటే ఏం చేస్తారు? ఇట్లా అందరూ ఇట్లా అనౌన్స్ చేసిర్రు అనుకుందాం. మరి ఆ దొంగలు కనబడట్లేదు, ఈ ఊర్లోకి వచ్చినారట, మీరు జాగ్రత్తగా ఉండండి అని పోలీసులు వచ్చి అందరికీ చెప్పిపోయారు. ఏ సమయంలో ఏది ఎక్కడ జరిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పిపోయినప్పుడు ఏం చేస్తారు? అందరు జాగ్రత్త పడతారు. రోజు ఉన్నట్టుగా ఉండరు. ఏంటిది? అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటారు. వామ్మో వాళ్ళు మరి ఇక్కడికి ఇట్లా వస్తారే, మన మంచిగా తాళాలు అవి ఇవి అన్నీ వేసుకుంటారు, ఒక్కరు బయటికి పోరు కదా. ఇవన్నీ ఏంటివి? మెలకువ కలిగి ఉండడం. అంటే ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా ఏంటిది, తొందరగా వాళ్ళను పట్టేసుకునే విధంగా అక్కడ పరిస్థితులను ఏర్పరచుకొని ఉంటారు. మన ఊర్లో కూడా ఇది జరిగింది కదా. అప్పుడు వర్షాకాలంలో బాగా వర్షాలు పడుతున్నటువంటి సమయంలో దొంగలు తిరుగుతున్నారు అన్నప్పుడు ఏం చేసిరంటే, అందరి కుటుంబ యజమానులు కట్టెలు పట్టుకొని రోడ్డు మీద ఆ లైట్ స్తంభం కింద నిలబడి ఆ దారికి ఒకరు చూసుడు, ఈ దారికి ఒకరు చూసుడు. అంటే ఏం చేశారు? ఎవరు వచ్చినా సరే పట్టుకునే విధంగా అక్కడ జాగ్రత్త కలిగి మెలకువతోటి ఉన్నారు. అట్లాగే ఏంటిది, మనము కూడా దేవుని రాకడ ఎప్పుడైనా రానివ్వండి, నేను ఆయనతో లేపబడే విధంగా, ఎత్తబడే విధంగా నేను ఉంటాను అని ప్రార్థన జీవితాన్ని పెంచుకోవడం. మెలకువగలిగి ప్రార్థన చేయడం అంటే అలా. అంటే రాబోయే దానికి ముందుగానే ప్రణాళిక వేసుకొని, రాకముందుకే ఇంకా మనం ఏం చేయాలి? దానికి ఆ విషయం తెలిసినప్పుడు ప్రణాళిక వేసుకొని జాగ్రత్త పడి ఉంటాం కదా. అట్లనే దేవుని రాకడ ఉంటుంది అని దేవుడు ముందుగానే మనకు తెలియజేశాడు. ఆ సమయంలో ఎత్తబడిన వాళ్ళు శ్రమల నుంచి తప్పించబడతారు, నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడతారు అనేది దేవుడు మనకు తెలియజేసినారు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? మెలకువగలిగి ఉండాలి, మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ 32వ వచనం నుంచి 37వ వచనం వరకు ఎన్నిసార్లు అంటే 4 సార్లు మెలకువగా ఉండుడి అనేదే చూస్తున్నాం మనం. చూడండి, 33లో మెలకువగా నుండి ప్రార్థన చేయుడి అనింది, 34లో కూడా మెలకువగా నుండుమని అక్కడ ఉంది. తర్వాత 36వ వచనంలో మెలకువగా నుండుడి అనుంది, 37వ వచనంలో మెలకువగా ఉండుడనెను. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఏమని? మెలకువగా ఉండమని. అంటే ప్రతి రాత్రి మెలకువతో నిద్రపోకుండా ఉండడానికి కాదు దాని అర్థం. ఏంటిది? రాబోయే పరిస్థితికి ముందుగానే మనం జాగ్రత్త పడి దానికి తగిన విధంగా మన జీవితాన్ని నడిపించుకోవడం అన్నమాట దేవునిలో. దాన్నే మెలకువగలిగి ఉండడం అంటారు. ఒక సమస్య రాబోతుంది అని మనకు ముందుగానే ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అది ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా విజయం పొందాలనే దానికి మనం అలర్ట్ అవుతాం. అట్లనే దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది కనుక మనం ఎలా ఉండాలి? మెలకువగలిగి ఉండాలి. మెలకువగలిగి జాగ్రత్త పడుతూ మనము ఏం చేయాలి? ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి. మనము చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఏమని అంటే, ఈ 2025 సంవత్సరంలో దేవుడు తన సేవకుని ద్వారా బయలుపరిచినటువంటి విషయాలు ఏంటిది అంటే, ఈ యొక్క సంవత్సరంలో చాలా భయానకమైన పరిస్థితులు ఉండబోతున్నాయని దేవుడు ముందుగానే బయలుపరిచినారు.
మరి ఈ ప్రపంచం మీదకి 3 విపత్తులు, భయానకమైనటువంటి విపత్తులు రాబోతున్నాయని, అట్లాగే దేవుని బిడ్డలైనటువంటి వారికి మహాశ్రమలు సంభవించబోతున్నాయని, అవన్నీ కూడా దేనికి? దేవుని మహిమార్థమై, ఆ యొక్క సమయంలో దేవుని మహిమ ఎక్కువగా కనపరచడానికి ఆ శ్రమలను దేవుడు అనుమతిస్తాడట. మరి అట్లో ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయనేది దేవుడు మనకు ముందుగా తెలియజేస్తున్నారు. ఈ యొక్క పరిస్థితుల్లో ఇంకో విషయాన్ని కూడా తెలియజేసింది ఏంటంటే, ఎవరైతే దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా జీవిస్తున్నటువంటి వారు ఉంటారో వాళ్లకు వీటి వల్ల ఏం సమస్య లేదు. వాళ్ళ జీవితాలు అంతకంతకు వర్ధిల్లుతాయి, ఆశీర్వదించబడతాయంట. ఎవరైతే దేవుని హత్తుకొని జీవించనటువంటి వారు ఉంటారో వారు శ్రమల పాలవుతారు. ఈ సంవత్సరంలో ఎదురయ్యే ఆ పరిస్థితులన్నింటికి వాళ్ళు గురవుతారనమాట. సో అందుకే ఇక్కడ ఏంటిది, దేవుడు మనకు ముందుగా తెలియజేసిన దాన్ని బట్టి మనం ముందుగానే ప్రార్థన చేస్తున్నాం. ఏమని? ప్రభువా, ఆ విపత్తు నుంచి మమ్మల్ని కాపాడయ్యా అని. ఒకవేళ అది మేము భరించడం నీ చిత్తమైతే, అది మేము ఎదుర్కోవడం నీ చిత్తమైతే భరించే శక్తి కావాలి, దాని నుంచి విజయం పొందుకునే శక్తి కావాలని మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటి? మనం మెలకువగలిగిన ప్రార్థన చేస్తున్నామని అర్థం. అంటే రాబోయే పరిస్థితులు దేవుడు మనకు ముందుగా తెలియజేసినారు. దాన్ని బట్టి మనం ముందుగానే ఆయన దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటాను. ప్రభువా, ఇది పరిస్థితి, వీటిలో నీ సహాయం మాకు కావాలి, నువ్వే చెప్పావు కదా ప్రభువా అని. సో అట్లా మనం ఏంటిది, మెలకువగలిగి ప్రార్థించే వారంగా ఉన్నట్లయితే మనం ఏం చేయబడతాం? ఎప్పుడు దేవుని రాకడున్నా మనకు భయం ఉండదు. ఇక మనం సిద్ధపడి ఉన్నాక భయం ఉంటుందా? ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తాం ఇంకా కదా. అట్లా మనము మెలకువగలిగి ఉండాలి. ఈ దినము మరి వాస్తవానికి నాకు తెలియదు ఈరోజు ప్రేయర్ స్పెషల్గా చేయాలనేది నాకు గుర్తులేదు, కానీ ప్రియాంక గుర్తు చేసింది నాకు. అక్క, మనం ప్రార్థన చేద్దామంటే సరేరా అని చెప్పాను. సో ఆ బిడ్డ ద్వారా దేవుడు నాకు తెలియజేసింది ఈరోజు ప్రార్థన చేయండి. తర్వాత నిన్నటి దినాన సరోజక్క అన్నది, రేపు ప్రార్థన చేసుకుందాం మనం ఖచ్చితంగా, మీటింగ్ పెట్టాను. చర్చిలో కుదరలేదు కాబట్టి ఇలా మనం కాన్ఫరెన్స్ కాల్లో చేయడానికి దేవుడు మరి అనుమతించినట్లుగా అనిపించింది. ఇదే దేవుడు చిత్తమై ఉండొచ్చు. నేను కూడా ఇంతకు ముందు దాకా కూడా నేను ఎక్కువ ఆలోచించలేదు. 9 గంటల ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడినారు. ఒక్కరోజే కదా అని ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే నువ్వు అపవాదికి చోటిచ్చినట్టే అని. అమ్మో, ఇక ఆ మాట చూసేటతోటే, ప్రభా నువ్వు ప్రార్థన చేయమని నిన్నట్టుండి నాకు హెచ్చరిస్తున్నావు, చెప్తున్నావు. అది అవసరమైన ప్రార్థన అనేది నిన్న అక్క ద్వారా, ఈరోజు ప్రియాంక ద్వారా నాతో మాట్లాడినావు. నేను లైట్ తీసుకున్నట్టు అయింది, నన్ను క్షమించి అనుకొని ఏంటిది, దేవుడు ఆ యొక్క మాట ద్వారా మాట్లాడిన వెంటనే నేను ఈ ప్రార్థన చేయాలని మరి దేవుని నామమున నేను కొంతసేపు ప్రార్థన చేసుకొని మరి ఈ యొక్క ప్రార్థనను ప్రారంభించడం జరిగింది. దేవుడు అట్లా మనల్ని మెలకువగా ఉంచడానికి ఆయన అన్నీ మనకు తెలియజేస్తూ ఉంటాడు. బిడ్డకి ఈ పరిస్థితి ఉంది, జాగ్రత్త, నువ్వు మెలకువగలిగి ఉండు, నువ్వు మెలకువగలిగి ఉండు అని దేవుడు మనల్ని ప్రతిసారి ఆయన లేపుతూ ఉంటాడు, మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో మనకు, అది ఈ లోకపరమైన విషయాలైనా సరే, ఆత్మీయ జీవితంగా మనము దేవునితో లేపబడే, దేవుని రాకడకు సిద్ధపడే దీని యొక్క జీవితం అయినా సరే, మనకు దేవుడు ఏం చెప్తూ ఉంటాడు? మెలకువను నేర్పిస్తూ ఉంటాడు. మనకుగా అది రాదు, ఆ జ్ఞానం మనకు లేదు, కానీ మెలకువ కలిగి ఉండడం అనేది యేసయ్యతో మనము నడుస్తూ ఉంటే కనుక అది నేర్చుకుంటాం. అది మనకు దేవుడు తెలియజేస్తూనే ఉంటాడు, నడిపిస్తూనే ఉంటాడు. ఆ సమస్య నుంచి మనం ఎంత మాత్రము భయపడే పరిస్థితులు, దాక్కునే పరిస్థితులు అలాంటివి ఏమీ ఉండవు. మనము ఏం చేస్తామంటే జాగ్రత్త కలిగి మంచిగా ముందుకెళ్తాం. చూడండి, ఇదే ఒక మాట మనము చూద్దాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం ఒక మాట చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. బుద్ధి గలవారై
వారై ఆ, మెలకువగా ఉండుడి. ఆ, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. సరిపోతుంది. చూడండి, సాతానుడు ఎలా ఉన్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని, ఎవరిని ఎక్కడ దేవుని దగ్గర నుంచి దూరం చేద్దామా, ఎవరిని ఎక్కడ మరి పడగొడదామా, ఎక్కడ పట్టుకుందామా అని నిత్యము వెతుకుతూనే ఉంటాడు. గర్జించు సింహం వలె ఎప్పుడు మింగేద్దామా అని చూస్తూనే ఉంటాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? మెలకువ కలిగి ప్రార్థించమంటున్నాడు. మనము సాతాను చేతికి చిక్కకుండా మనం మెలకువ కలిగి ఉండాలి. సాతానుడు చాలా కుయుక్తి కలిగినటువంటి వాడు కనుకనే అవ్వను మోసం చేసినాడు. పాపం ఈ లోకంలోనికి వచ్చింది. మరి అట్లా కుయుక్తి కలిగిన వాడు ఏ ఆలోచన ద్వారా అయినా మనల్ని దేవునికి దూరం చేయవచ్చు. అందుకే ఏవి దేవునికి సంబంధించినటువంటి మార్గము, ఏది దేవునికి సంబంధించినది కాదో మనము గుర్తించగలగాలి. అంటే మనము దేవునితో సహవాసంలో ఉండాలి. ఉంటేనే మనకు ఆ మెలకువ అనేది వస్తుంది. ఆ సాతాను నోట నుండి మనము రక్షించబడతాం. సాతాను యొక్క ఆలోచనలను, సాతాను యొక్క కుయుక్తి కలిగినటువంటి ఆలోచనలను గుర్తించగలిగిన స్థితిలోనికి రావాలి అంటే ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేయాలి. అప్పుడే మనము వాటిని గుర్తించగలుగుతాం. సాతాను యొక్క క్రియలను, సాతాను యొక్క ప్రణాళికలను మనం గుర్తించగలుగుతాం. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 15వ అధ్యాయము 19వ వచనము 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, నీవు అంటే యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును. గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. చూడండి, మనం ఏం చేస్తే ఇవన్నీ జరుగుతాయి అంటున్నాడు. ఏవి నీచములో ఏవి ఘనమైనయో మనం గుర్తుపట్టాలి. ఆ మెలకువను కలిగి ఉండాలి. మనం ఏది దేవుని మార్గము, ఏది కాదు, ఏది దేవుని మాట, ఏది సాతాను మాట, ఏది మంచిది, ఏది చెడు అనేది మనము గుర్తుపడితే దేవుడు ఏం చేస్తాడట? దేవుడు అంటున్నాడు, నీవు నా నోటి వలె ఉందువు అని. ఇంకా ఏం చేస్తాడు? ఎవరు కూడా పడగొట్ట జాలనటువంటి ఇత్తడి ప్రాకారముగా దేవుడు నియమిస్తాడు. ఇంకా ఏంటిది? నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉంటా అంటున్నాడు. మరొకటి, నీ మీద వాళ్ళు యుద్ధం చేస్తారు. యుద్ధం చేయరని కాదు, చేస్తారు, కానీ వారు జయింపకపోదురు. సాతాను మన మీద యుద్ధం చేస్తాడు, కానీ సాతాను గెలవదు. ఎందుకు అంటే విజయుడైన యేసయ్య మన పక్షాన ఉన్నాడు గనుక. మరి అట్లు ఉన్నాడా లేదా అంటే మన ప్రార్థనా జీవితం బట్టే అది జరుగుతుంది. మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే, ఆయనతో సహవాసం కలిగి ఉంటే మనం విజయాన్ని పొందుతాము. సాతాను మనతో యుద్ధం చేస్తూనే ఉంటాడు, కానీ వాడికి విజయము రాదు. ఆయన దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదనని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి మనకి ఎదురయ్యే ప్రతి పరిస్థితి నుంచి ఏం చేస్తాడట? దేవుడు విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఎప్పుడు అంటే మనము ఆయనతో సహవాసము చేస్తూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ఆ మెలకువను మనకు దేవుడు ఇస్తాడు, విజయాన్ని మనకు ఇస్తాడు. మరి మనం అట్లు ఏవి మంచివి, ఏవి చెడువి, ఏవి దేవునికి ఇష్టమైనవి, ఏవి దేవునికి ఆయాసకరమైనవి, ఇవి మనము గుర్తించగలగాలి. సాతాను యొక్క కుయుక్తిని మనము పసగట్టగలగాలి.
ఆ జ్ఞానం నాకు కావాలి ప్రభు అని కూడా మనం దేవుణ్ణి అడగాలి. అడిగితే తప్పక దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కనుక మనము ఎలా ఉండాలి? దేవుణ్ణి ప్రతిదీ దేవుడి దగ్గర పెట్టాలి. దేవా నాకు ఇది తెలియజేయి, నువ్వు మెలకువ కలిగి ఉండమన్నావు కదా, ఆ మెలకువ నాకు దయచేయి, నేను మెలకువ కలిగి ప్రార్థిస్తూ నీ రాకడకు సిద్ధపడేవానిలాగా నేను ఉండాలయ్యా అని మనము దేవుని దగ్గర అడిగితే ఆయన తప్పక మనకు సహాయం చేస్తాడు. అట్లాగే మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే చూడండి, 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు సబుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకుగా ఉండుడి. అది దేవుడు ఏమంటున్నాడు? అన్నిటి అంతము దగ్గరున్నది. అందుకే మనం ఎలా ఉండాలట? స్వస్థ బుద్ధి గల వారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. మనకు ఒకటే, మనం ఏం చేసినా ఏంటిది? ప్రార్థనే. మనం ప్రార్థన అంటే ఏంటి? దేవునికి చెప్పడం, దేవునికి అప్పగించుకోవడం, దేవునితో ప్రభు పరిస్థితికి ఇదయ్యా అని మన మనసు విప్పి అన్నీ చెప్పుకోవడం. ఏదైనా సరే ఒక సమస్య రాబోతుంది, లేదంటే ఈ పరిస్థితి ఉంది అంటే మనం భయపడద్దు, కానీ ఏం చేయాలట? ఆయనకు చెప్పాలి. యేసయ్యకు మనము చెప్పాలి. చెప్తే అదే మెలకువ. ఏంటంటే మన భారం ఆయనకు అప్పగించడం. అది ఏదైనా కానీ ఇక దేవుడు చూసుకుంటాడు, నాకు ఆ సమయంలో దేవుడే సహాయం చేస్తాడని మనం ముందుగానే ఆయన దగ్గర దీని గురించి ప్రార్థన చేయడం. నాకు ఒక కల వచ్చింది ఒకసారి. ఏమనంటే, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నా బండికి యాక్సిడెంట్ అవుతుంది అనేది చూపించాడు దేవుడు. అది ఎట్లా అంటే ఇంకా పూర్తిగా నేను కింద పడలేదు, కానీ ఆ యాక్సిడెంట్ అయ్యే పరిస్థితిలో నేను ఆ బండి ఇట్లా కిందికి వంగిపోతుందని దాని మీద నుంచి నేను కింద ఇట్లా పడలేదు, కానీ పడబోయే పరిస్థితిలో చూపించినప్పుడు నాకు భయం అయింది ఫస్ట్. కానీ తర్వాత అనుకున్నా, ప్రార్థన చేసిన. ఏమనంటే, ప్రభువా నాకు దేవుడు ముందుగానే నాకు ఇంటిమేషన్ ఇచ్చాడు, బిడ్డ నీ పరిస్థితికి ఇట్లా ఉండబోతుంది అని. ఎట్లా ప్రార్థిస్తుందో అని పరీక్షించి కూడా ఉండవచ్చు దేవుడు, నాకు తెలియదు. కానీ నేనైతే ఒక ప్రార్థన చేశాను. ఏమనంటే, ప్రభువా నాకైతే మరి కళ ద్వారా ఇది చూపించినావు, ఒకవేళ ఈ పరిస్థితిని నేను ఎదుర్కోవడమే నీ చిత్తమైతే నాకు భరించే శక్తిని ఇయ్యి, లేదు ఒకవేళ నీ చిత్తమైతే ఈ పరిస్థితి నాకు సంభవించకుండా దీని నుండి తప్పించు ప్రభువా అని ప్రార్థన చేసిన. 2 ప్రార్థనలు చేసిన. మనం ఎప్పుడైనా కూడా ఒకటి సమస్య రాబోతుందంటే అది ప్రభువా వద్దు అని అనద్దు. నీ చిత్తమైతే ఆ సమస్యను నేను ఎదుర్కోవడం నీ చిత్తమైతే దాన్ని భరించే శక్తి నాకు కావాలి. అట్లాగే ఆ సమస్య నుండి నేను విజయం పొందుకునే శక్తిని కూడా నాకు ఈ ప్రభువా అని ప్రార్థించాలి. వారు మహాశ్రమలను బట్టి ఏం చేశారట? అతిశయించినారట. చూడండి, శ్రమలను బట్టి ఎవరైనా అతిశయమా, మేము చాలా ఆనందపడుతున్నాం, సంతోషిస్తున్నాం, ఇది మాకు దేవుడిచ్చిన ధన్యత, ఇది గొప్ప మాకు అని ఎవరైనా అంటారా? సమస్యలను బట్టి అనరు కదా. కానీ వారు అతిశయించినారట. దేవునికి వందనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము. ఏలగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించేది. సరిపోతుందమ్మా. ఇక్కడ చూడండి, మాసిదోనియా సంఘం వాళ్లకు దేవుడిచ్చిన కృపను గురించి మాట్లాడుతూ ఉన్నారు పౌలు గారు. వాళ్ళు ఏంటిదట? బహుశ్రమల వలన పరీక్షింపబడ్డారు.
దానివల్ల ఏంటిదట, వాళ్ళు అత్యధికంగా సంతోషించిరి అని. అంటే శ్రమలలో నలిగిపోతున్నామంటే ఏం చేయాలి? సంతోషించాలి. ఎందుకు అంటే దేవుడు ఆ కృపనిచ్చినాడు, మనకు ఆనందం రాబోతుంది అని. ఆ పరీక్షించబడితేనే మన విశ్వాసం ఏంటిదో తెలుస్తుంది, మన భక్తి జీవితం ఏంటిదో కూడా బయటకు వస్తుంది. అవునా? మనం ఆ శ్రమల వలనే దేవునికి మనము నమ్మకం కలిగించుకోగలుగుతాం దేవుని దగ్గర. ఇదిగో ప్రభువా నేనున్నానయ్యా, ఏ పరిస్థితి అయినా సరే నీ కొరకు నేనున్నానయ్యా అని చెప్పేది ఎప్పుడు అంటే శ్రమలు ఎదురైనప్పుడే. అందులో నిలకడగా, శ్రమలు ఎదురైనప్పుడు అందులో నిలకడగా ఉండి, ఇదిగో ప్రభువా నేను నీ కొరకు ఏ పరిస్థితి అయినా సరే నేను జీవిస్తానయ్యా, అది నేను భరించుచున్నాను, ఆ శక్తి నాకు ఇయ్యి, ఆ భరించే శక్తి నాకు ఇయ్యి అని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర అడుగుతామో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఎందుకు అంటే ఏ పరిస్థితి వచ్చినా నా బిడ్డ నా కొరకు జీవించడానికి సిద్ధంగా ఉంది. అందుకే దేవుడు యోబు గారి గురించి ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చినాడు కదా. చూడండి, అంటే ఆ యోబు గురించి సాక్ష్యం ఇవ్వడానికి, ఆ సాక్ష్యం ఇచ్చినప్పుడు మరి ఆ ఇచ్చిన సాక్ష్యము తప్పిపోకుండా ఆయన ఉన్నాడా లేదా? ఆయనకు అన్ని శ్రమలు ఎదురైనా ఏం చేశాడు? నా శరీరము చీకిపోయిన నేను ఆయనను చూచెదను అని సంతోషించిండు ఆయన. చూసిరా ఎంత అంటే ఆయన శ్రమల వల్ల పరీక్షించబడినప్పుడు ఏంటిది? ఆయన సంతోషించినాడు. ఆయన ఇచ్చేది కరెక్ట్, ఆయన ఏది చేసినా కరెక్ట్ అని అన్నాడు యోబు గారు. మనం కూడా అట్లాగే ఎలా ఉండాలి? మనము దేవుడు చేసేటువంటిది సరి అయినది అని మనము ఎలా ఉండాలి? సంతోషించాలి, ఆయన నామాన్ని గణపరిచే వారంగా ఉండాలి. మరి అక్కడ ప్రార్థన, మనకి ఈ సమస్య ఎదురవుతుంది అని అన్నప్పుడు మనం ఏం చేయాలి? మెలకువగలిగి ముందుగానే దేవునికి అప్పగించేసేయాలి. దేవునికి అప్పగించిన తర్వాత మనకి ఇంకా ఏ బాధ ఉండదు. కలవరము, జంకు ఇలాంటివి ఏవి రావిగా. ఎందుకు అంటే మనం ముందుగానే దేవుడి దగ్గర చెప్పేసినాం, దేవునికి అప్పగించినాం కాబట్టి, దేవుని కాపుదల మనకు ఉంటుంది కాబట్టి. మనం అప్పుడు మనతో సాతానుడు యుద్ధం చేస్తాడు, కానీ విజయం ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. ఎందుకంటే మనం మెలకువగలిగి ముందుగానే దేవునికి చెప్పేసినాం, ప్రార్థన చేసినాం. అందుకే దేవుడు ఏమన్నా మెలకువగలిగి ప్రార్థన చేయుడి. మనం మెలకువగలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ పరిస్థితి ఏదైతే మనకు ఎదురవుతుందో అప్పుడు మనము విజయాన్ని పొందుకుంటాం. సో అట్లు మనము జాగ్రత్త కలిగి ఏం చేయాలి? దేవుని నామమున మనం మెలకువగలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుని రాకడకు సిద్ధపడే వారంగా ఉండాలి. ఆ కృప దేవుడు తప్పక మనకు దయచేస్తాడు. అట్లు మనము ఈ యొక్క సమయంలో మనం మెలకువగలిగి, నిద్ర నుండి కూడా మనం మెలకువగలిగి ప్రార్థన చేస్తున్నాం ఈరోజు. సో ఆ దీవెన తప్పకుండా మనకు దేవుడు దయచేస్తాడు. ఆ రాబోయే సమస్యల నుంచి దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. దేవుని లేఖనంలో, ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని అంటే, రాబో కాలంలో నేను నిన్ను, శోధన కాలంలో నేను నిన్ను తప్పించెదను అని. సో మనము ప్రార్థిస్తున్నాం, ముందుగానే ఆయనకు చెప్తున్నాం, ప్రభా ఈ శోధన రాబోతుందని మరి నువ్వు బయలుపరిచినావు కదా యేసయ్య, ఇదిగో మరి నన్ను తప్పించయ్యా, నీ బిడ్డలైనటువంటి వారిని తప్పించయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. మన ఒకరి కొరకే కాదు, అందరి కొరకు కూడా మనము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనకు అట్లు సహాయం చేస్తాడు. ఆ ప్రార్థనకు తగిన జవాబును తప్పక దేవుడు మనకు దయచేస్తాడు. మరి అట్లు మనము మెలకువగలిగి ప్రార్థించే వారముగా ఉందాము. దేవుని రాకడకు సిద్ధపడదాము. ఆయన రాకడలో మనము ఎత్తబడే కృప దేవుడు మనకు తప్పక అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్.